ఇప్పుడు ఎక్కడ చూసినా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ సందడే. ముఖ్యంగా ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి ఈ ఫోన్ ఎలాగైనా సొంతం చేసుకోవాలని చాలా మంది తహతహలాడిపోతుంటే యూత్ మాత్రం దానికోసం పడి చచ్చిపోతుంది. ఆ ఫోన్ ఎలాగైనా సాధించుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఫోన్ని ఒక స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులను ఆ ఫోన్ కొనిపించమని పట్టుపడుతోంది. ఇక కొందరైతే ఆ ఫోన్ సొంతం చేసుకోవడానికి విచిత్రమైన పనులు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో యువతి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనడానికి నెటిజన్ల సహాయం కోరింది. తనకు 1 లేదా 2 రూపాయలు ఇస్తే ఐఫోన్ కొనుక్కోవాలనుకునేటువంటి తన కల నెరవేరుతుందంటూ కూడా ఒక వీడియోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఐఫోన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో నివసించే బ్యూటీ క్వీన్ మహి సింగ్ ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి 1 లేదా 2 రూపాయలు విరాళంగా ఇవ్వాలని తన ఫాలోవర్స్ని అడిగింది. దీని ధర భారతదేశంలో 1,49,000 తన తండ్రి 3 నెలల క్రితం తనకు ఐఫోన్ 16 బహుమతిగా ఇచ్చారని, దీంతో ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ అయిన కొత్త యాపిల్ ఫోన్ కొనడానికి నిరాకరించారని ఆమె చెప్పింది. అయితే ఐఫోన్ 17 ప్రో ఇప్పుడే లాంచ్ అయిందని, ఈ ఫోన్ రంగు తనకు చాలా నచ్చిందని, అక్టోబర్ 21న తన పుట్టినరోజున ఈ కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నానని వీడియోలో చెప్పింది. కాబట్టి తన కోరిక తీరాలంటే మీరందరూ 1 లేదా 2 రూపాయలతో సహాయం చేస్తే నేను ఈ ఫోన్ కొనగలను. నేను చాలా కృతజ్ఞురాలనై ఉంటాను. నా కల నెరవేరుతుంది. నిజాయితీగా చెప్పాలంటే ఈ ఫోన్ చాలా నచ్చింది. దాన్ని వర్ణించడానికి నా దగ్గర పదాలే లేవని మహి తన ఫోన్ మీద ఉన్నటువంటి కోరికను వ్యక్తపరిచింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో షేర్ చేయబడిన ఈ వీడియోను వేలాది మంది చూడగా వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ సరదాగా నేను కూడా నా కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నాను, నేను స్కానర్ను ఇన్స్టాల్ చేయాలా అని రాశాడు. దీన్ని డిజిటల్ బెగ్గింగ్ అంటారని ఒకరు కామెంట్ చేశారు. అయితే ఇటీవల విడుదలైన యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్కు భారతీయుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. దీన్ని కొనడానికి ప్రజలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కొత్త ఫోన్ను పొందడానికి చాలా మంది గంటల తరబడి ఈ ఫోన్ని కొనడానికి క్యూలో గంటల తరబడి నిలిచి ఉంటున్నారు. చివరికి క్యూ లైన్లలో జరిగిన గొడవల కారణంగా పోలీసులు లాఠీలకు కూడా పని చెప్పాల్సి వచ్చింది. అయితే కొంతమంది దగ్గర ఈ ఫోన్ని కొనడానికి డబ్బులు లేవు. దీంతో వారు ఫోన్ని చూసి సంతోషపడి తృప్తి పడుతున్నారు. ఇక ఇలా ఉంటే ఏపీలో ఓ యువకుడు తండ్రి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇప్పించలేదని ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు.